జర్మనీ దేశంలో పుట్టిన ఈ పూలకి ఇక్కడే సాగు చేయాలి. ఇలా చేస్తేనే ఎక్కువ పూలు వస్తాయి. ఇలా చేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే పూల సాగుల్లో జర్బరా సాగు కోసం తెలుసుకుందాం. ఇప్పుడు లాన్కి వెళ్ళి జర్బరా మొక్కలు పువ్వులు ఎలా ఉన్నాయి, అబ్బో నెమళ్ళు కూడా మంచిగా ఏంటి జర్బరాలో తిరిగిస్తున్నాయి. అప్పుడప్పుడు ఇలా నెమళ్ళు వస్తూ ఉంటాయండి. జర్బరా తోట ఏంటి, మొత్తం తోట అంతా తిరుగుతూ ఉంటాయి. ఈ జర్బరా పువ్వుల్ని ఎందుకు ఎలా వాడతారో మీకు తెలుసా? ఇవి ఎక్కడ వాడతారా అనే విషయం మీకు తెలిసే ఉంటుందేమో. ముఖ్యంగా అయితే డెకరేషన్స్లో వాడతారు. పెళ్ళిళ్ళు, మందిరాలు, ఇంకా ఫంక్షన్లలో వాడుతూ ఉంటారు. ఒక విషయం కోసం చెప్పాలి ఏంటంటే, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే మా వ్యవసాయం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. ఇప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకుండా వీడియోలోకి వెళ్దామా? మరి ఇక్కడ పనిచేస్తున్నారే వీళ్ళందరూ మా పాలీ హౌస్ స్టాఫ్ అండి. ప్రతిరోజు వచ్చి పాలీ హౌస్లో పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఈ జర్బరాలో ఎండిపోయిన ఆకులు, పువ్వులు ఇవన్నీ తీస్తున్నారు. హార్వెస్టింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు ఇచ్చే పూల సాగు ఏదైనా ఒకటి ఉంది అంటే అది జర్బరా సాగు అనే చెప్పుకోవచ్చండి. ఇది ఒక బంగారు పంటగా కూడా చెప్పుకుంటారు. ఒక్కసారి ఈ జర్బరా మొక్కల్ని నాటుకుంటే 3-4 ఏళ్ల వరకు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవి అవి ఇస్తూ ఉంటే పువ్వులైతే విరివిరిగా ఇస్తూనే ఉంటాయి. మనకి పువ్వులైతే ఇసుక నేల లేకపోతే ఎర్రమట్టి చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము నాటుతున్నాము అలాంటి ఎర్రమట్టిలోనే మంచిగా అవుతాయి. నీరు అనేది నిల్వ ఉండకూడదు. pH అనేది కూడా 5.5 నుండి 6.5 లోపే ఉండాలి. అంతేకాకుండా టెంపరేచరు 18 నుంచి 28 డిగ్రీల లోపే ఉండాలి. అంటే ఎక్కువ చలి ఉండకూడదు, మరీ వేడిగా కూడా ఉండకూడదు. ఈ పువ్వులు అయితే మన దేశంలో పుట్టలేదండి, జర్మనీ దేశంలో పుట్టాయి. అందుకనే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ సాగు అయితే మనము ఓపెన్ ఫీల్డ్లో అస్సలు చెయ్యలేము, ఎందుకంటే చాలా రిస్క్తో కూడిన పని అని చెప్పవచ్చు. అందుకనే పాలీ హౌస్ కానీ గ్రీన్ హౌస్లో దీని సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పాలీ హౌస్లో కూడా 50% షేడ్ నెట్ ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఇవి వేడిని, చలిని, వర్షాన్ని అస్సలు తట్టుకోలేవు. జర్బరా మొక్కలు అయితే టిష్యూ కల్చర్వే మనం నాటుకుంటే మనకి మంచి ఆదాయాన్ని ఇస్తాయి. అది కూడా మనం తెచ్చేసి డైరెక్ట్గా ప్లెయిన్గా ఉండే నేల మీద అయితే నాటలేము. దానికోసం అయితే రైజ్డ్ బెడ్స్ చేయాలి. అవే గట్లలా ఎత్తేసి వాటిపైన ఈ మొక్కల్ని నాటాలి. ఈ పాలీ హౌస్ మొత్తానికి డ్రిప్ ఇరిగేషనే పెట్టాము. ఎరువులు కూడా మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకి అందిస్తూ ఉంటాము. మాగ్నీషియము, కాల్షియము, పొటాషియం లాంటివి. తెగుళ్ళు విషయానికి వస్తే జర్బరాకి చాలా ఎక్కువగానే ఉంటాయండి. వీటికి ఎక్కువగా తెల్లదోమ, అంతేకాకుండా మైట్స్ కూడా వస్తూ ఉంటాయి, ట్రిప్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మనము స్ప్రేలు చేస్తూనే ఉండాలి, మెడిసిన్స్ అనేవి. అయితే ఎక్కువగా నీమ్ ఆయిల్నే స్ప్రే చేస్తూ ఉంటాము. అవసరమైతే ఎక్స్పర్ట్స్ ఏవైనా చెప్పినా అంటే మందుల్ని వాడతాం తప్ప, లేకపోతే నీమ్ ఆయిల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అందుకనే ఈ జర్బరా సాగు చేస్తున్నట్లయితే కళ్ళు మనం ఎప్పుడు ఆ చెట్ల పైన పెట్టుకొని ఉండాలండి, ఎందుకంటే ఎప్పుడు ఏ డిజీజ్ వస్తుందో తెలియదు. దీనికి బోల్డ్ అన్ని డిజీజెస్ వస్తూనే ఉంటాయి. ఏమి లేదన్నా సరే రూట్ రాట్ కూడా వచ్చేస్తుందండి. వేళ్ళు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి, చెట్లన్నీ చచ్చిపోతాయి మనకు తెలియకుండే. తర్వాత లీవ్స్ మీద చిన్న చిన్న స్పాట్స్లా వస్తాయి. అప్పుడు ఏంటంటే మన పాలీ హౌస్లో వెలుతురు అనేది తక్కువ ఉంటే అలాంటివి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. మనం అవన్నీ చూసుకోవాలి. కానీ మేము ఎప్పటికప్పుడు ఆకులు కొంచెం పసుపుగా అయిపోయిన వెంటనే అవన్నీ కత్తిరించి తీసేస్తూ ఉంటాము, లేకపోతే ఈ డిజీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండాలి మనము. జర్బరాకైతే మనము డ్రిప్ ఇరిగేషన్ మాత్రమే వాడాలి. స్ప్రింక్లర్స్ కనుక వాడమనుకోండి, వాటర్ అనేది ఆకుల పైన పడుతుంది కదా, అలా పడినట్లయితే ఎక్కువసేపు ఉన్నట్లయితే ఫంగల్ డిజీజ్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక్క మొక్కకి రోజుకైతే 500 ml నుంచి 700 ml వరకు నీరైతే అవసరం ఉంటుంది. అది చూసుకొని మనము మొక్కలకి నీరు అనేది పెట్టాలి. మనం జర్బరా మొక్కలు నాటిన 3 నెలల తర్వాత నుంచి అయితే మనకి పువ్వులు అనేవి కోతకు వస్తాయి.
అప్పుడు కూడా పువ్వులు కాడ గట్టిగా ఉండి ముఖం పూర్తిగా విచ్చుకున్నప్పుడే కొయ్యాలి ఆ పువ్వుల్ని. ఒక మొక్క నుంచి ఏడాదికి అయితే 40 నుంచి 45 పువ్వులు వస్తాయి. ఇప్పుడు మేము మార్కెట్ కి పంపించడానికని కొన్ని పువ్వుల్ని హార్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడైతే ఒక్క పువ్వు వచ్చేసి 3 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది. రేజెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు పువ్వులు 15 రూపీస్ వరకు కూడా వెళ్తూ ఉంటాయి ఒక్కొక్కటి. ఈ విషయాల్ని మనము చక్కగా చూసుకుంటే మనకి మంచి ఆదాయాన్నే ఇస్తాయి. అందుకనే గోల్డెన్ ఫ్లవర్స్ అన్నారు కదా వీటిని. నెక్స్ట్ వీడియో అయితే జర్బరా పైనే ఉంటుందండి. ఆ వీడియోలో అయితే నేను మొక్క నాటిన దగ్గర నుండి హార్వెస్టింగ్ వరకు మొత్తం వీడియో నేను పెట్టాలనుకుంటున్నాను. మీరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి మా వ్యవసాయానికి ఒక లైక్, షేరు, సబ్స్క్రైబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.